హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపించేది ఇడ్లీ చట్నీ అండి. బయట బండ్ల మీద సైకిళ్ళ మీద అమ్ముతారు కదా, అది నేను ట్రై చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ముట్టించి కడాయి పెట్టి పల్లీలు పుట్నాలు కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది ఫ్రై కాగానే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం ముక్కలు, కారంకి సరిపడా పచ్చిమిర్చి, అలాగే చింతపండు, కొబ్బరి, డ్రై కొబ్బరి వేసినాను నేను, నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర, చట్నీకి సరిపడా సాల్ట్, మెత్తగా గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి. ఇంకొకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు గ్రైండ్ పేస్ట్ అయింది, సాఫ్ట్గా ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్, ఆవాలు శనగపప్పు మినపప్పు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి, అట్లాగే కొంచెం కరివేపాకు, తాలింపు ఏదైతే ఉందో అది చట్నీలోకి తీసుకోవాలి. ఇది చాలా లూజ్గా ఉంటుంది చట్నీ, సో నీరు చట్నీ టైపు. మిక్సీలో నీళ్ళు తీసుకొని కొంచెం చట్నీలో వేసేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఇడ్లీలో చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది, చట్నీ రెడీ. సో మీరు ట్రై చేయండి, నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.